నిన్న నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇది మాత్రం అందరూ కామెంట్ చేయాలి. వీడియో లేట్ అయినందుకు వెరీ వెరీ సారీ. ఇక నాకు తెలిసి ఇంక మధ్యలో సినిమాలకు వెళ్ళను, సినిమాల రిలేటెడ్ వీడియోస్ చేయను, ఓన్లీ బిగ్ బాసే ఉంటుంది ఈ 100 రోజులు. సో ఓజీ సినిమాకి సంబంధించిన రివ్యూ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూడండి. యాక్చువల్గా నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి ఇలా అనిపించింది? ఖచ్చితంగా లైక్ చేయాలా, కామెంట్ చేయాలా. సేమ్ అనిపిస్తే బిగ్ బాస్ రీతూ చౌదరి గారిని సేవ్ చేయడం కోసం ఏమేం చేయాలో అన్ని రకాల యాక్షన్లు, అన్ని రకాల పాసిబిలిటీస్ అన్నీ చెక్ చేసి ఏవైతే చేయగలుగుతాం అన్నీ చేసేస్తున్నాడో అని క్లియర్గా నాకు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించింది చెప్పండి. నిన్న ఇమ్యూనిటీ టాస్క్ పెట్టింది ఓన్లీ ఫర్ రీతూ చౌదరి గారు. ఆవిడే గెలుస్తారు అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఆవిడే గెలవాలి అని మనసులో పూజ చేసి మొదలు పెట్టాడేమో బిగ్ బాస్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. దాని రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ క్లియర్గా మాట్లాడుతూ ఉంటాం. నిజాలు పచ్చిగా మాట్లాడతాం. నిజాలు నాకు ఏదైనా అనిపిస్తే ఈ సీజన్లో కక్కుడు ఈ పర్టికులర్ వీడియోలో కూడా ఒక 2-3 విషయాల గురించి బీభత్సంగా కక్కేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయాన్ని గురించి నేను ఏదైతే కక్కబోతున్నానో అది అంతకుముందు నేను పాజిటివ్గానే చెప్పా. ఈరోజు చూసి నేను షేక్ అయ్యి ఏంట్రా ఏమీ లేదు డొల్లా, భరణి గారు ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నారు అన్న ఫీలింగ్ నిజంగా కలిగింది స్వామి. భరణి గారు లాకెట్ రిలేటెడ్గా మీలో ఎంతమందికి నాలాంటి ఒపీనియన్ కలిగింది అనేది కింద కామెంట్ చేసి జెన్యూన్గా కామెంట్ చేయండి. నేను ఎమోషన్స్ని ఎప్పుడు వ్యక్తాలు చేయను, ఎమోషన్స్ గురించి నెగిటివ్గా మాట్లాడను. ఫర్ ద ఫస్ట్ టైం భరణి గారికి చాలా సపోర్టివ్గా ఆ లాకెట్ గురించి సపోర్టివ్గా చాలాసార్లు మాట్లాడాను. కానీ ఆ లాకెట్లో ఏముందో చూసిన తర్వాత వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఏముంది అక్కడ, ఎందుకు తనకి ఎమోషన్ ఉండొచ్చు. ఆ ఎమోషన్ని మనం అందరం గుర్తించేంత పెద్ద ఎమోషను, హౌస్లో ఉండే వాళ్ళందరూ గుర్తించేంత పెద్ద ఎమోషన్ లాగా అక్కడ ఏం అనిపించిన డ్రామానే కనపడుతుంది. ఫ్యాక్ట్. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వద్దాం. మాస్క్ మ్యాన్కి ఈరోజు ఉంది. మాస్క్ మ్యాన్ ఈజ్ డూయింగ్ అసలు అన్నీ నెగిటివ్గా వెళ్ళిపోతున్నాడు. మనోడు ఏమనుకుంటున్నాడో ఏంటో తెలియదు కానీ నెగిటివ్గానే వెళ్తున్నాడు. స్టిల్ దానికి అది కొంత పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఒక 5-10% మాత్రమే, 90% నెగిటివ్గా పోతుంది. ఎందుకంటే లాజిక్ లేదు అక్కడ. అతను మాట్లాడదంటూ లాజిక్కే లేదు. సిల్లీ గొడవలు, సిల్లీ ఎవరు ఏంది ఇది వరస్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. ఒక్కొక్కరి గురించి నిజంగా ఈరోజు చెప్పాల్సి చాలా ఉన్నాయి. షార్ట్గానే చేస్తాను ఎందుకంటే అరవై లేట్ అయింది కాబట్టి షార్ట్గా ఉంటుంది. కానీ మీరు వీడియో మొత్తం చూడండి. మీరు ఏం షార్ట్గా పెట్టినా వీడియో అంతంత మాత్రమే చూస్తారు, లెంత్ పెట్టినా అంతంత మాత్రం చూస్తారు. కాబట్టి షార్ట్గా పెట్టినప్పుడు ఎక్కువ చూడండి, మొత్తం చూడండి, మనకు క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు నిజంగా ఇక్కడ నుంచి నేను కొంచెం వీడియో షార్ట్ చేస్తాను, వీడియో మొత్తం చూస్తాను అంటే ఆ వాచ్ టైం వస్తుంది అంటే నేను నిజంగా షార్ట్ కూడా చేస్తాను. అంటే షార్ట్ అయితే ఇంపార్టెంట్ షార్ట్ చేయలేనులే, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ లేచిపోతున్నాయి. అప్పుడు ఏమంటున్నారు తెలుసా, నువ్వు వాంటెడ్గా వాళ్ళ పాయింట్లు లేపేసారా ఉడాలి, నువ్వు కావాలని చేసేవారు ఉడాలి అంటున్నారు. అందుకని నేను అన్ని పాయింట్లు చెప్తాను, మోస్ట్లీ కవర్ చేస్తాను షార్ట్గానే, ఫాస్ట్గానే. ఫన్నీగా కూడా మాట్లాడుకుందాం. మనోడు ఎపిసోడ్ స్టార్ట్ అవగానే నెక్స్ట్ బజర్ వచ్చేసరికి తనుజ గారు కొట్టారు. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ప్రియా గారు తనుజ గారని, ఓకే తనుజ గారికి కొట్టారు. తర్వాత సరికి ప్రియా ఏడుస్తుంది. ప్రియా ఏడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కళ్యాణ్ వచ్చేసి ఓదారుస్తాడు. ఎవరు ఏడుస్తున్నా కూడా ఫస్ట్ మనం నెక్స్ట్ సీన్ కట్ చేసుకోవాల్సిన అవసరం. బిగ్ బాస్ టీంలో ఉండే కెమెరామ్యాన్స్ కూడా ఎవరైనా ఏడుస్తున్నారంటే కళ్యాణ్ ఎక్కడ ఉండో చూస్తారు. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేస్తారు కదా, అప్పుడు కళ్యాణ్ చూస్తూ కళ్యాణ్ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇతను వెళ్తాడు ఇప్పుడు ఓదార్పు యాత్రకి వెళ్తాడు అన్నట్టుగా మనోడు వస్తాడు, ఏడుస్తాడు, అదే ఏడ్చేటప్పుడు ఓదారుస్తాడు, అన్ని చేస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత సరికి తనుజ కన్ఫెషన్కి వెళ్తుంటే శ్రీజ ఆల్ ది బెస్ట్ అక్క. శ్రీజ నాకు బాగా అనిపిస్తుందండి, గుడ్. ఒక్క నోరు వేసుకొని 1-2 సార్లు పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. తన నోరు కొంచెం తన వాయిస్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనేది ట్రూ. కానీ ఆట పరంగా, గేమ్ పరంగా, టాస్క్ పరంగా ఇచ్చి పడేస్తుంది. ఏదైనా ఒక టాస్క్ వచ్చిందంటే శ్రీజ దమ్ము చూపించకుండా ఆ టాస్క్లో ఉన్న టాస్కే లేదు. నాకు తెలిసి బహుశా ఫ్యూచర్లో కూడా ఉండదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉండే బక్కపల్చిన బాడీతో రీతు చౌదరితో ఫైట్ చేస్తాను ఎవడైనా అనుకుంటా. నేనైతే ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్లో అగ్ని పరీక్షలు ఏదో చేసింది, కానీ దీంట్లో ఇలాంటి ఫిజికల్ టాస్క్లో కూడా రీతు చౌదరితో కూడా ఫైట్ చేయగలిగేంత క్యాపబిలిటీ, క్యాలిబర్ ఉంది అని ఆ అమ్మాయిని నేను అనుకోలేదు. ఈరోజు వెరీ ఇంప్రెసివ్ అమ్మాయి గురించి కూడా మాట్లాడదాం. అమ్మాయి ఇప్పుడు కన్ఫెషన్లో వెళ్ళేటప్పుడు అక్క ఆల్ ది బెస్ట్ అక్క అని చెప్తుంది. అది ఎందుకు రాసుకున్నాడు, మంచిగానే ఉంది అందరితో అన్న ఫీలింగ్ వచ్చింది, అందుకని రాసుకున్నాడు. తర్వాత తనుజ లెటర్ తీసుకొని చదివారు. వాళ్ళ మదర్, వాళ్ళ అక్క, వాళ్ళందరూ కలిసి రాశారు. ఆ లెటర్ చదివారు. ఇక్కడ ఏంటంటే కొన్ని లెటర్స్ కొన్ని 2 వీక్స్ కదా అయింది, మనకి ఎమోషనల్గా కనెక్షన్ ఉండదు. వాళ్ళకు ఉంటుందేమో కానీ మనకు ఉండదు పెద్దగా. 25% తగ్గుద్ది అన్నాడు, రాసేశారు. నెక్స్ట్ రౌండ్ వచ్చారు, ప్రియా ప్రెస్ చేశారు. క్లియర్గా కనపడిపోతుంది. అక్కడ సంజాలకులది ఒకటే మిస్టేక్ ఏంటంటే అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి కనపడదు. ఒక మిస్టేక్ ఏంటంటే స్టార్టింగే ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుండేది, కానీ సంజన అని గట్టిగా అన్న తర్వాత మళ్ళీ ప్రియా అన్న తర్వాత ప్రియా మీద గట్టిగా నిలబడింది. సో యాక్చువల్గా ప్రియా మీద గట్టిగా నిలబడడంలో రైట్ ఉంది. స్టార్టింగ్లో ఆలోచించకుండా వెంటనే డెసిషన్ చెప్పడంలో రాంగ్ ఉంది. అదొక్కటే రాంగు, మిగతాదంతా ఓకే. తను ప్రియా వచ్చేసరికి ఇక నాకు మొత్తం అందరిది చదవాలని లేదు, ఒక్కొక్కటి చెప్తానండి ఏం జరిగిందనేది. నా ఒపీనియన్, ఈ సిచ్యువేషన్ మీద ఒపీనియన్, జెన్యూన్ ఒపీనియన్, చాలామంది డిఫర్ అవుతారు కూడా. యాక్చువల్గా దాని మీద నాకు ఒపీనియన్ అంటే ప్రియా గారు కూడా కొంచెం ఓవర్ డ్రాక్ చేశారా, డ్రామా ప్లే చేశారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకో నాకు వచ్చింది, వస్తే చెప్పకుండా ఉండలేను. సో ఎందుకు వచ్చిందంటే డ్రామా ప్లే చేశారని,
యాక్చువల్గా అక్కడ అంత సీన్ ఆవిడ కూడా చేయాల్సిన అవసరం లేదు. వాంటెడ్గా ఇప్పుడు ఏమవుతుందంటే సంజన గారు రిలేటెడ్గా అందరూ ఒక గేమ్ ఆడతారండి. అక్కడ ఆవిడది ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనొచ్చా, ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ఆవిడది. కాబట్టి ఆవిడికి ఏదైనా హెల్ప్ చేసినా ఆవిడికి స్వతహాగా ఆవిడికి అండగా నిలబడుతున్నట్టుగా ఉంటే బయట జనాలకు సింపతి వచ్చే అవకాశం ఉందనేది అక్కడ ఉన్న ఏ ప్లేయర్కైనా ఏ కంటెస్టెంట్కైనా తెలుసు. సేమ్ లైక్ సంజన గారు గుడ్డు తింటుంటే తనుజ గారు అండ్ భరణి గారు హెల్ప్ చేసిన రీజన్స్ కూడా అదే. హ్యుమానిటేరియన్ యాంగిల్స్ మంచిగానే వెళ్తుంది బయటకనే సెన్స్. ఇక్కడ ఏంటంటే తనుజ గారు సంజన గారు రిలేటెడ్గా ఆవిడ 3.5 months బేబీని వదిలేసి వెళ్ళారు కాబట్టి ఆటోమేటిక్గా ఆవిడ నుంచి ఏదైనా లాక్కుంటున్నప్పుడు ఆ భయం అనేది ఉంటుంది వాళ్ళకి. అరే ఇది నెగిటివ్గా వెళ్తుందేమో అన్న భయము, దీనికి వేరే రకంగా వెళ్ళిపోద్దేమో అన్న భయము, ప్లస్ మనం పాజిటివ్గా ఆవిడకే ఇస్తే మనకు ఆ సింపతి వస్తుందేమో అన్న ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఒక 20-30% ఆలోచించుకొని ప్రియా గారు ఆ డ్రామా ప్లే చేసినట్టుగా అనిపిస్తుంది. స్టిల్ చాలా మందికి పాజిటివ్గా అనిపించుండొచ్చు, ఆవిడ మంచిగా ఆలోచించారు పాపం ఇద్దాం అనుకుంటారు, పాజిటివ్గా అనిపించుండొచ్చు. కానీ ఇది ఎక్కువ డ్రాగ్ చేశారేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అంత డ్రాగ్ చేసే అంతగా ఇదేదో ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్నంతగా అక్కడ ఏం జరగలేదు. ఎగ్జాంపుల్కి తనుజ గారు ఏమన్నారు, నాకు తను శ్రీజ గారు ఆవిడ సంజన గారు కొట్టినట్టే అనిపించింది అన్న మాట అన్నారు, అంతే. ఇంకేముంది అక్కడ దానికి? అయ్యో ఇంత చేసి నేను తీసుకోవాలనుకోవట్లేదు శ్రీజ, వాళ్ళందరూ ఏంట్రా దీంట్లో కూడా అడగతారేంట్రా, దీంట్లో కూడా ఆర్గ్యుమెంట్. ఏం ఆర్గ్యుమెంట్ చేశారు? వాళ్ళకి అనిపించిన ఒపీనియన్ చెప్పరు. శ్రీజ ఆల్రెడీ చెప్తుంది, అరే వాళ్ళు ఏం అనలేదురా నిన్ను, వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు, వాళ్ళు చూసిన దాంట్లో నీకెందుకురా, నువ్వు బజర్ కొట్టావని నేను చెప్తున్నప్పుడు తీసుకోరా అంటే తీసుకోకుండా సంజన గారికే ఇచ్చారా, ఇది ఎటో వెళ్ళిపోతుంది, వద్దురా నాకు ఇష్టం లేదురా, ఆవిడ నుంచి లాక్కోవడం ఇష్టం లేదన్నప్పుడు ఆవిడతో పాటు పరిగెత్తి బజర్ కొట్టకుండా ఉండాల్సింది. అయిపోయిన తర్వాత చిన్న సిచ్యువేషన్ చిన్న రీజన్ పెట్టుకొని ఎలాగైనా సంజన గారికి ఇవ్వాలి అన్న సెన్స్లోనే ఆలోచించారేమో ప్రియా గారు అన్న ఫీలింగ్ నాకు వచ్చిందండి. ఎందుకంటే అక్కడ ఈవిడ నాకొద్దు ఇది ఎటో వెళ్ళిపోతుంది అన్న సిచ్యువేషన్స్ పెద్దగా ఏం క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ అయితే సంచాలకే ప్రాబ్లం అవుద్ది, కానీ ఇక్కడ ఈవిడదేం తప్పదు, సంచాలకే మిస్టేక్ ఉంటుంది, కానీ ఈవిడదేం పెద్ద ప్రాబ్లం అయ్యేంతగా మళ్ళీ తీసుకోనేంతగా ఫస్ట్ 1-2 సార్లు అన్నం ఓకే, తర్వాత పదే అంటూ ఉంటే నాకు ఏంట్రా ఇంతసేపు ఎందుకు ట్రై చేస్తున్నారు ఈవిడ అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇది అయిపోయింది. శ్రీజ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా శ్రీజ మారలేదు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే సంచాలక నేను చూసిందాన్ని నేను స్టాండ్ అయిన దాన్ని మాత్రమే ఉన్నాను. నాకేముంది, నువ్వు చెప్పినంత మాత్రం నాకు కాదు, కావాలంటే చెప్పింది, నువ్వు కావాలంటే బిగ్ బాస్కి చెప్పుకో, నా డెసిషన్ అయితే నువ్వు కొట్టేవనేసి నేను ఫైనల్ చేస్తున్నాను, నువ్వు కావాలంటే నాకు వద్దు సంజన గారిని పంపించుకొని నువ్వు చెప్పుకో, అంతేగాని నన్ను మాత్రం ఫోర్స్ చేయొద్దు, నేను చూసిందాన్ని నేనైతే నిజాయితీగా అక్కడే నిలబడతానన్నారు. సూపర్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ టైంలో ప్రియా గారు ఆడడం, కళ్యాణ్ దగ్గర ఆడడం, ఆ తర్వాత సరికి శ్రీజ గురించి కూడా ఏంటి పిల్ల ఇలా చేసింది ఏంట్రా, దీంట్లో కూడా ఏంట్రా అనేసి సీరియస్ అవడం, తూ అనేసి తూ అన్నదానికి ఫీల్ అయింది శ్రీజ గారు. అది వాళ్ళ ఫ్రెండ్షిప్లే, తూ అనుకొని చీ అనుకొని ఆడని ఊసుకొని మనకెందుకు, వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి మనం ఏం అనలేము వాళ్ళ గురించి. తర్వాత సరికి శ్రీజ ఫైనల్ డెసిషన్ చెప్పమంటే శ్రీజ ఐఎమ్ గోయింగ్ విత్ ప్రియా అనగానే ప్రియా శ్రీజ అరే నేనే చెప్తున్నా కదరా సంజనాకి ఇవ్వమని ప్లీజ్ రా. శ్రీజ నో ప్రియా నో ఇంకంతా అయిపోతా ఉంది. అయిపోయిన తర్వాత తూ అన్న తర్వాత తూ అంటున్నావు ఏంటి ప్రియా, నీకెలా ఉంటుందో ఆలోచించు, నేనంటే తూ అనేసి మూత తిప్పుకుంటూ వెళ్ళిపోయారు. లైట్స్ ఆఫ్ చేశారు. బిగ్ బాస్ కూడా ఏం చేశారంటే, ఇది లైవ్లో జరిగిన మ్యాటర్స్ ఎపిసోడ్ లేదు. సంజన గారు కూడా ప్రియా గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి బిగ్ బాస్కి చెప్పు ప్రియా, నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు కదా, ఒకసారి చెప్పు, నా ఫోర్స్ ఏం లేదు, నిజంగానే చెప్పాలనిపిస్తే చెప్పు అంటే కూర్చొని నీట్గా చెప్తారు. చెప్పి బిగ్ బాస్ సంజన గారికి ఇవ్వండి బిగ్ బాస్ అంటే ఆయన లైట్ ఆఫ్ చేస్తారు ముఖం మీదే. సో ఈ రోజుతో టాస్క్ అయిపోయిందని అర్థమైపోద్ది. యాక్చువల్గా నైట్ నిద్రపోయేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రియా గారు వీళ్ళందరూ కొంచెం ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫన్నీగా ప్లస్ మాస్క్ మీద ఎక్కువ మాట్లాడతారు. ఇక్కడ వీళ్ళందరిది ఏం తప్పలేదు, ఆవిడని వదిలేయాల్సింది, బసర కొట్టియాల్సింది, కొట్టునుంటే ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆవిడ సెల్ఫిష్గా డెసిషన్ తీసుకుంటుందా లేదా, 5 months బేబీ ఉంది కదా, అంతా ఛార్జింగ్ అంతా తనే వాడుకుంటుందా లేదా, మనం టెస్ట్ చేయాలని అనుకుంటుందంట. అరే టెస్ట్ చేసే మూమెంట్ అది, టెస్ట్ చేసే సిచ్యువేషన్ అది. ఆవిడ నిజంగా సెల్ఫిష్గా తీసుకొని 100 పాయింట్లు 50 పాయింట్లు ఉన్నాయని బూస్ట్ చేసినా కూడా ఎవడో మాట్లాడడానికి లేదు అక్కడ. మిగతా వాళ్ళందరూ ఎమోషన్ నిల్ డెస్పరానో, ఈవిడ ఒక్కడే హై మౌంటైన్ పీక్ హై ఎమోషన్ ఆవిడకి ఒక్కదానికే ఉంది అంటే మనం నమ్మడానికి ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళందరికీ ఏముంది అక్కడ ఎమోషన్ 2 వారాలకి బొచ్చుల ఎమోషన్ అనొచ్చా, సారీ వెరీ సారీ, ఇంక ఎడిట్ చేయలేను. అంటే వాళ్ళు బొక్కల ఎమోషన్ వాళ్ళకి ఏముంది తక్కువ, ఈవిడితో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది. అలాంటిది వాళ్ళకే ఎక్కువ ఉన్నప్పుడు ఈవిడి గురించి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడకుండా వీడి గురించి నెగిటివ్గా వీడి దాంతో స్ట్రాటజీ లేద్దామనే ఫీలింగ్ ఏదైతే ఉన్నారో అది వెరీ బ్యాడ్. ఇందాకన్నా బొచ్చుల ఎమోషన్ అనేది వెరీ సారీ ఫర్ దట్. ఇది ఎడిట్ చేయడానికి టైం ఉండదు కాబట్టి అందుకే అపాలజీస్ చెప్తున్నాను. అంటే ఇది ఏంటంటే 40 minutes వీడియో వస్తుంది, మధ్యలో ఏదైనా మాట్లాడితే ఎడిట్ చేయలేను. అప్పటికి కంట్రోల్గా కామెడీ చేయడం కంట్రోల్గా చాలా కష్టం. నాకు ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే సారీ చెప్పడం అలా ఇష్టం, అలవాటు, సారీ. ఆ తర్వాత సరికి ఓనర్స్తో అలా అనుకొని స్ట్రాటజీ వేయాల్సింది అన్న ఫీలింగ్తో మాట్లాడాడు. అది ఎపిసోడ్లో లేపేశాడు. ఎందుకంటే మాస్క్ మ్యాన్కి నెగిటివ్ వద్దని లేపేశాడు, అది క్లియర్గా కనపడుతుంది. అది వేసినట్టు మాస్క్ మ్యాన్కి ఫుల్ నెగిటివ్. అది
ఎందుకంటే సంజన గారికి ఎమోషన్స్ ఉన్నాయి. ఆవిడ సిచ్యువేషన్ వేరు, అందరికీ వేరు, ఆవిడది వేరు. చిన్న బాబుని చిన్న పాపని వదిలేసి వచ్చారు ఆవిడ. అలాంటప్పుడు వదిలేసి వచ్చినప్పుడు, పాలిచ్చే ఏజ్లో వదిలేసి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ గుర్తుకొస్తుంటుంది. ఆటోమేటిక్గా ఆవిడకి ఆ ఎమోషన్ గట్టిగా ఉంటుంది. అయినా కూడా ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకుని బయటికి కనపడుతున్నాం అంటే లోపల ఎంత మందం పడుతున్నట్టు ఎవరైనా ఏ తెల్లైనా కూడా, ఈవెన్ మా వైఫ్ కూడా అంటూ ఉంటుంది, అరే చిన్న బాబుని వదిలేసి వచ్చిన చిన్న కష్టం కదా, అది మామూలుగా ఉండదు అలాంటి స్ట్రెయిన్. దాంతోపాటుగా పోస్ట్ పార్టమ్ సిమ్టమ్స్ కానీ ఇది కానీ ఏమున్నా ఉంటుంది. మా వైఫ్ కూడా ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, సీరియస్ ఉంటుంది, కోపం ఉంటుంది, చిరాకు ఉంటుంది, వీళ్ళందరికీ అన్నీ ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా అందరితో కలిసిమెలిసి అందరితో ఉన్న విధానం ఏదైతుందో సంజన గారు ఆ విషయంలో ఎవడైనా పాజిటివ్ అనాల్సిందే. ఆవిడ దగ్గర ఎక్స్ట్రా క్వాలిటీస్ సూపర్ క్వాలిటీస్ అవన్నీ. ఎలా తీసుకుంటుంది ఆ స్ట్రెస్, ఎలా నిలబడుతుంది, ఎలా కామెడీ చేయగలుగుతుంది, ఎలా ఆటల్లో పార్టిసిపేట్ చేస్తుంది, టూ గుడ్. ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎవరి మీద చూపించట్లేదు, ఆ చిరాకు ఎవరి మీద చూపించట్లేదు చాలా వరకు. అది గ్రేట్ అనిపిస్తుంది. ఇలాంటి ఆవిడతో కూర్చొని నువ్వు ఆవిడ సిచ్యువేషన్, ఆవిడ స్ట్రెస్ లెవెల్స్, ఆవిడ పోస్ట్ పార్టమ్ సిమ్టమ్స్లో ఉన్నప్పుడు నువ్వు ఆవిడ మీద గేమ్స్ చేద్దాం, ఆవిడ మీద స్ట్రాటజీలు వేస్తాం అనేసి అవతల వెనక కూర్చొని అర్ధరాత్రి చీకట్లో కూర్చొనేసి వీళ్ళతో డిస్కస్ చేస్తున్న విధానం ఏదైతుందో వరస్ట్గా అనిపిస్తుంది మాస్క్ మ్యాన్ చూస్తే. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ప్రియ వచ్చేసరికి సారీ చెప్పింది, హగ్ చేసుకుని బాగా హగ్ చేసుకోవే అనేసి ఇద్దరు హగ్ చేసుకున్నా అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ సంజన గారు ఫ్లోరాతో మనం ఆ కాఫీ ఎత్తేద్దాం అనేసి కాఫీ ఎత్తేస్తుంది. ఇలా ఎత్తేసుకుంటూ వెళ్తే చిరాకు వస్తుంది. సంజన గారు ప్రతిదీ ఎత్తేసేదే కంటెంట్ అనుకుంటే భయంకరమైన చిరాకు వచ్చింది నాకు. ఏంట్రా ఆయన అన్నీ ఎత్తేయడమేనని. తనుజ గారు రీతుతో మాట్లాడుతుంది హరీష్ గారి గురించి ఏం మాట్లాడుతుంటే పాయింట్ అర్థం అవ్వట్లేదు హరీష్ గారికి. అందరూ వాళ్ళ వరకు వారు చేసుకుంటారు, వీళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, బాత్రూమ్ ఉతుకుతున్నారు. ఈయనొక్కడే 3 పూట్ల ఆయనకి మళ్ళీ హెల్పర్ కావాలి, ఆయనకి వేరే వాళ్ళు చేయాలి అనే పాయింట్తో మాట్లాడుతున్నారు. అది అలా మేము చేయలేదు అప్పుడని. వీళ్ళ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఎందుకంటే మనం ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది, అది ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. తనుజ గారు అప్పుడు వంట చేసేటప్పుడు ఈయన అన్ని గొనిగాడు, అంతా అలిగాడు, కూర్చున్నాడు, వీళ్ళు తింటే వీళ్ళ చేతితో టచ్ చేస్తే నేను తిన్నానే సీన్స్ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళు తప్పులు పడతారు, వీళ్ళు హెల్ప్లు చేయరు, వీళ్ళు మనుషులే కదా, అదేం తప్పు అనిపించలేదు నాకు తనుజ గారు చేసింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది కూడా కరెక్టే, మిగతా వాళ్ళందరిది వేరే, ఇతను ఒక్కడితే హెల్పర్స్ ఉన్నారు, ఆ తర్వాత నిలబడి చేయడమే కదా అనే సెన్స్లో అన్నమాట కరెక్టే. కానీ అక్కడ ప్రాబ్లం ఏమైందంటే హరీష్కి చెయ్యి బాగాలేదనేది పాయింట్. అక్కడ ఇది ఒక్క పాయింట్ నేను కన్సిడర్ చేయాలనిపిస్తుంది. హరీష్ గారికి ఏంటంటే చెయ్యి బాగాలేదు, గోధుమ పిండి కలపాలంటే ఇబ్బంది ఉంది, అదొక్క దాంట్లో హెల్ప్ అడిగితే దానికి ఇప్పుడు రూల్స్ మాట్లాడింది. ఈవిడ వర్షన్ కూడా రైటే, రూల్స్ మాట్లాడింది కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే మేము చేయకూడదు కదా ఓనర్స్, మీరేమో అప్పుడు ఏమైనా చేశారా అనే సెన్స్లో మాకు కూడా హెల్ప్ చేశాడు, మేమే చేసుకున్నాం కదా. భరణి గారు ఒకరోజు భరణి గారు చెప్పితే నేను ఒక్కదాన్ని అందరికీ చేసుకున్నా, చేసి పెట్టిన తర్వాత వీళ్ళు ఏమైనా కాము ఉన్నారా, నామినేషన్ దాకా తీసుకెళ్ళినప్పుడు ఆ కోపం ఉండడం తప్పలేదు. అది కూడా అమ్మాయి అంత ఈజీగా కోపం మర్చిపోరు, నాకేం పెద్ద తప్పు అనిపించలే. అండ్ హరీష్ విషయంలో కూడా ఈ పర్టికులర్ దాంట్లో తనకు చెయ్యి బాగాలేదు, హెల్ప్ అడిగిన దాని విషయంలో నేను కూడా కన్సిడర్ చేయాలనిపిస్తుంది. ఈ 2 పక్కల ఉంది ఈ పర్టికులర్ దాంట్లో మాత్రం పాయింట్. ఇది వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చరికి నెక్స్ట్ ప్రియా సుమన్కి చెప్తా ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ అన్న ఏదో ఫేస్ ప్యాక్ ఏదో వేసింది అన్న, నెక్స్ట్ వీక్ మళ్ళీ వేస్తాను, బాగా కలర్ వచ్చారు అది అని అంటే ఉండాలిగా మళ్ళీ అని అంటాడు. ఉండాలంటే అనో నువ్వు ఎలిమినేట్ అట్లా అంటారా, నువ్వు నామినేషన్లో లేవు కదన్నా అంటే లేనంటే ఓ నన్ను అన్నారా అని అన్నది భలే కామెడీ కనిపిస్తే. నాకు తెలిసి ఆయన వెరీ ఇన్నోసెంట్ పర్సన్, ఆయన ఈవెంట్ అని ఉండడు, మర్చిపోయి ఏదో అని ఉంటాడు. నెక్స్ట్ వీక్స్లో వేస్తాను, ఫర్దర్ వీక్స్లో అంటే తర్వాత నేను ఉంటే కదా అన్న సెన్స్లో ఆయన్ని అనుకుంటాడు. కానీ తర్వాత ఆన్సర్ చెప్పడంలో ఆయన ఫెయిల్ అవుతాడు ప్రతిసారి. అమాయకంగా ఉండేసరికి వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ఫాస్ట్గా చెప్పడం, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని క్యాలిక్యులేషన్స్ లేకుండా సైలెంట్గా వేస్తారు, ఏమన్నా అర్థం చేసుకుంటారు అని. ఆయన ఆవిడని అనలేదు, ఖచ్చితంగా ఆయన్ని అనుకున్నాడు. కానీ ఈ వీక్ గురించి కాదు, ఫర్దర్ వీక్స్ గురించి. ఆయన అవతలలో వెళ్ళిపోతారనే పని చేసి అంత దుర్మార్గంగా మాట్లాడే వ్యక్తి కాదు, క్లియర్గా కనపడుతుంది కదా, ఆయన ఏమీ అనలేదు. కానీ అది అట్లా డెలివరీ అయింది బయటికి ఫన్నీగా. తనుజ హరీష్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కావాలని చేస్తున్నారు అంటారు, మీ ఒక్కరే పర్ఫెక్టా ఏంటి, మీరు ఒక్కరే పర్ఫెక్ట్గా ఉంటారా? ఈ పాయింట్స్ అన్నింటిలో తనుజ గారు మాట్లాడిన ప్రతి పాయింట్ బుల్లెట్ సూపర్. ఇంకా మాస్క్ మ్యాన్తో బాగా మాట్లాడారు, మాస్క్ మ్యాన్దే మిస్టేక్. ఎందుకంటే మాస్క్ మ్యాన్ నశ పెడుతున్నాడు అనేది నిజమబ్బా. వండి పెడుతున్నా అని చెప్పుకుంటూ ఉంటే, వండి పెడుతున్న టైంలో ప్రతిదీ నసనసగా మాట్లాడుతూ ఉంటే, తనుజ గారు ఏదైతే చూపులు చూశారు, తనుజ గారు ఏదైతే ఎక్స్ప్రెషన్లు మార్చారు, వీటి వల్ల హావభావాలు, అన్నపూర్ణాదేవి అన్న పాయింట్లు మాట్లాడిన మాస్క్ మ్యాన్ నుంచి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఇలాంటి నస పెడితే దానికి అర్థం ఉందా? నువ్వు ఎంత అవతలలో నశపెట్టారో నువ్వు ఫీల్ అయితే నువ్వు అసలు నశపెట్టకుండా ప్రేమగా బాగా చేసి పెట్టాలా. చేసి పెడుతున్నాడు, తర్వాత నశ అయితే క్లియర్గా ఉంది, క్లియర్గా 100 సార్లు చెప్తున్నాడు, నేను ఏది కావాలని మీకు చేసి పెడతానంటాడు, అది కావాలి ఇది కావాలని నడుతుడు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఎక్కువసేపు చెప్పుకుంటున్నాడు, దాంతోపాటుగా వీళ్ళ మీద నశ చిన్న వాటికి నశపడతా ఉంటే ఎంత గలీజ్గా ఉంటుంది వంట రూమ్ దగ్గర. మళ్ళీ ఆయన పాయింట్అవుట్ చేసిన మిస్టేక్స్ కంటే ఎక్కువ మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నాడు, వరస్ట్. ఇంకా ఉండే హరీష్ ఏమంటే పిండి నిన్న నేనే కలిపా కదా అనేసి అన్నాడు. ఎందుకంటే ఈరోజు చేయి బాగాలేదు లేదు, ఒక్క పాయింట్ ఓకే, పిండి కలపమని చెప్పారు, ఈవిడ వర్షం కూడా రైటే. ఎందుకంటే నువ్వేమైనా హెల్ప్ చేసావా, నువ్వు కూడా చేసుకో, మీ వాళ్ళని పిలుచుకొని చేసుకో, ఓనర్స్ చేయాలని రూల్ ఏం లేదు కదా అని. తర్వాత హరీష్ చేయలేని దానికి హెల్ప్ అడిగా, నేను దాని వద్దు అన్నారు, మీరే వద్దన్నారు. తనుజ
డెమాన్తో ఏమన్నదంటే యాక్చువల్గా ఓనర్ కల్పిద్దామని చెప్పాను. ఆవిడ చెప్తారు కల్పిద్దామని, కలిపి అనేసి ఫ్లోరాని అడిగితే చెప్పగలను కదా, అప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కదా, నేనేం చేయలేదా? భరణి గారికి బాగాలేనప్పుడు నేను చేయలేదా? ఇంకా తర్వాత తనుజ ఇప్పుడు ఓనర్ని పంపి చేయమని చెప్పా, చేయొద్దన్నా, ఆ ఫ్లోరా గారిని పంపించాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా గొనుగుతున్నాడు అనేది ఆవిడ పాయింట్. హరీష్ డెమాన్ మన టెనెంట్స్ని ఎవరైనా పిలువు, ఈ ఓనర్స్ వద్దు అంటున్నారు కదా, వదిలేసి మన టెనెంట్స్ని ఎవరైనా పిలువు అన్నాడు. నెక్స్ట్ డెమాన్, హరీష్, సంజన గారు మీరిద్దరు కలిసి మాట్లాడుకోండి, మీ ఇద్దరు కొనుక్కుంటా ఉన్నారండి. ఈ పాయింట్ అయిపోయింది. ఈ పాయింట్లో నాకు తనుజ గారు రైట్ అనిపిస్తుంది. అండ్ ఇంకో పాయింట్లో సంజన గారికి అండ్ హరీష్ గారికి గొడవ జరిగింది, విచ్ ఈజ్ వరస్ట్ గొడవ. ఈ గొడవలో వాళ్ళు మాట్లాడే మాటలు చదివి టైం వేస్ట్ చేయాలనుకోవట్ల. వాళ్ళిద్దరు గొడవలో 1000% సంజన గారి రైటు. సంజన గారు మాట్లాడే మాటల్లో కూడా తనని ఇరుకుడు పెట్టడానికి తెలివిగా ఎంత బాగా మాట్లాడాలో ఆవిడ కౌంటర్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ కౌంటర్లు ఇచ్చారు. క్లియర్గా అర్థమైపోద్ది హరీష్ గారిది రాంగ్ అని. ఈవెన్ నేను లైవ్లో కూడా చూసాను. అరే మనం చెప్పినప్పుడు మనం చేయకుండా ఉండాలి. ఆ కౌంటర్ మీద, కిచెన్ కౌంటర్ మీద వాటర్ బాటిల్ పెట్టిన దానికి ఇష్యూ చేశాడు స్వామి. అబ్బా అనిపించింది నాకు. ఇదేంట్రా బాబు, పగోడితో కూడా ఇంత చిన్నదానికి ఇష్యూ చేయరు కదా ఎవడైనా కూడా. హరీష్ గారు ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఆవిడని టార్గెట్ చేస్తూ, ఆవిడని హింసిస్తూ, ఆవిడ పాయింట్లన్నీ ఎతికి పట్టుకొని, ఆవిడ ఎమోషన్స్ రిలేటెడ్ కూడా బ్యాక్గ్రౌండ్లో మాట్లాడి గుచ్చి ఇలా అంటారు కదా, ఆయనకి గుచ్చుకొని సంజన గారిని విన్నర్ చేయడానికి రెడీగా ఉన్నాడా, ఇలాగే ఆయన గుర్ర స్వారీలాగా గుచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అనుకుని ఆవిడ విన్నర్ దాకా వెళ్ళి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాగే టార్గెట్ చేసుకుంటూ వెళ్తే చిన్న వాటికి పొడుస్తూ చూకునే మాటలు మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్లో ఎమోషన్స్ రిలేటెడ్ కూడా గేమ్లు స్ట్రాటజీలు ఆడడానికి ట్రై చేశాడు అనుకో, ఎత్తిపోద్ది, బాగా ఎత్తిపోద్ది. ఎందుకంటే వాటర్ బాటిల్ కౌంటర్ మీద పెట్టాడు అనేది ఒక ఇష్యూనా. సంజన గారి క్లియర్గా అరే బాబు నువ్వు ఇక్కడ ఉంటే ఇది తీసి పక్కన పెట్టడానికి 1/2 సెకండ్, మొత్తం ఇల్లంతా కలిసి బాటిల్ అక్కడ పెట్టినా తీసి పెట్టడానికి 5 సెకండ్స్, ఎందుకు దాని గురించి ఇష్యూ చేస్తున్నారు, అది ఏముందని. బై మిస్టేక్ పెడతారు స్వామి. కొన్ని టీ కప్పు తాగి తీయాలి, ఖచ్చితంగా తీయాల్సిందే అందరూ అనేసి చెప్పారు అనుకోండి. ఒక్కొక్కసారి బై మిస్టేక్ అక్కడ కప్పు పెడితే ఇంకా తిట్టేస్తారా, సీరియస్ అవుతారా? అరే బై మిస్టేక్ మనుషులు అంటారు, తప్పులు చేస్తారు. అదేముంది కౌంటర్ మీద పెట్టింది, కౌంటర్ తీసి అట్ట పెడితే అయిపోయి అక్కడే ఉంటుంది. ఇక్కడ నిలబడి ఇట్లా పెడితే వెనక పెట్టుకోవచ్చు సింక్లో. దానికేంటి కౌంటర్, దానికేంటి అసలు మాటలు, దానికేంటి గలీజ్. కాకపోతే దానికి భయంకరం కౌంటర్లు వేస్తే ఇంకా గలీజ్ ఏమిటి, ఎంత సీరియస్గా చెప్పాలని నాకు ఎందుకు అనిపిస్తుందండి ఈ మాస్క్ మ్యాన్ గురించి. నా దగ్గర ఒక క్లిప్ ఉంది, ఏమన్నాడా అదే తర్వాత కొంచెంసేపటికి ఆయన తాగి ఆయన బాటిల్ ఆ కౌంటర్ మీద పెట్టుకుంటూ ఉంటాడు. వేరే వాళ్ళు బాటిల్ పెట్టుకుంటే ఈయన బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. అదేంటి నాకు అర్థం కదా. అన్నిట్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు స్వామి. చిన్న పాయింట్కి నసేయండి వాళ్ళందరికీ అనిపించింది. ఇప్పుడు నువ్వు వండి పెడతా ప్రేమగా ఏది కావాలంటే అది అడగండి అంటానే ఉన్నావు, నిమిషానికి ఒక నస పెడతా ఉన్నావు. ఆ నస పెట్టినప్పుడు నువ్వు ప్రేమగా వండి పెట్టినట్టు ఎలా వద్దు అసలు, అంత నస, ఓవర్ నస స్వామి. నస క్యాండిడేట్ ఆ కిచెన్లో అట్లా చేసి పెడితే తనుజ గారికి ఆ రోజు మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్స్ ఉన్నాయి, ఆవిడే చెప్తారు శ్రీజాతో. అప్పుడు అలా ఉండి నేను అలా బిహేవ్ చేశాను, చిరాకు పడ్డానని. ఆవిడ ఇంతవరకు ఇతనికి హరీష్కి చెప్పలేదు, హరీష్కి తెలియదు. ఆవిడ అలా ఉండి బిహేవ్ చేస్తేనే నీకు ప్రాబ్లం అయితే, నువ్వు ఉండి బిహేవ్ చేసిన మిగతా వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రాంగ్. సంజన గారు కూడా బాగా మాట్లాడారు. ఇక్కడ హరీష్ ఏది మాట్లాడినా వ్యాలిడే లేదు. హరీష్ ఏమంటారంటే ఏంటి చూపించేది, ఆర్గనైజ్డ్గా ఉండడమే ప్రాబ్లమే మీకు, మేమేం పనోళ్ళం కాదు. ఇక్కడ వాళ్ళు అనలా పనోళ్ళం కాదని. ఏంటి పనోళ్ళు, బాటిల్ తీసి పక్కన పెడితే పనోళ్ళ, ఇంకా నీకు రిలేషన్ ఏముంది అక్కడ, ఏముంది హ్యూమన్ రిలేషన్స్. ఆవిడ నీకు ఒకసారి క్యాప్టెన్సీ కంటెండర్స్లో ఆవిడ నేను సెలెక్ట్ చేయలేదా, ఆ తర్వాత నీకు ఆడవాళ్ళ విషయంలో కిందకు చూస్తాడనే పాయింట్ రాంగే ఆవిడ అన్నావు. ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఇక నాన్ స్టాప్గా ఆవిడ వెనకపడి ఆవిడ టార్గెట్ చేస్తూ కూర్చోవడమేనా. ఇది మేబీ గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు, కానీ ఆ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటే ఆవిడ నిజంగా తప్పులు చేసిన రోజు ఎత్తి చూపిస్తూ ఉంటే గేమ్ ప్లాన్ లాగా ఉంటుంది. కానీ చిన్న వాటికి గుచ్చుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇతరకే నెగిటివ్ అవుతుంది. తన గేమ్ ప్లాన్ అది, ఎందుకంటే తన దగ్గర తెలివి ఉందని తెలుసు, తను టాప్లో వెళ్తుండొచ్చు, ఆవిడ చేసిన వర్కౌట్ అయి ఉండొచ్చు, బయట అనేది గెస్ట్ చేయలేనంత అమాయకుడు కాదు హరీష్ గారు. అది గెస్ట్ చేస్తున్నారు, కానీ చేసే పాయింట్ వేరే ఉంటుంది. ఇలాంటి సిల్లీ పాయింట్లు వన్ సైడెడ్ జడ్జిమెంట్ వస్తుంది. సంజన గారిదే రైట్, ఇతను ఊరికే టార్గెట్ చేస్తుంది, దానివల్ల అతనికే నెగిటివ్ పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. అది వరస్ట్ అండి. వాటర్ బాటిల్ గురించి గొడవ ఏందని, దీని తర్వాత సంజన గారు కూడా ఈ ఊసారని చెప్పి శ్రీజాతో గొడవ, ఇవన్నీ జరిగినాయి. ఆ ఊయడంలో పెద్ద విషయం కాదండి, అక్కడ అందరూ సింకులు ఆడే వస్తుంటారు, అదేం పెద్ద విషయం కాదు. అంట్లు లేనప్పుడు ఏదో ఊడిచినప్పుడు ఏం కాదు, కానీ ఆవిడ ఇష్యూ రేజ్ చేశారు. అది కూడా చిన్న గొడవలు అవుతున్నాయి అక్కడ. ఇది ఎపిసోడ్లో లేపేశారండి, ఎందుకంటే ఒకే రోజు ఇంత సిల్లీ గొడవలు పెడితే జనాలు కూడా చిరాకు వస్తుంది. తర్వాత సరికి చెప్పాక కూడా ఎందుకు పెడుతున్నారు మీరు, ఆర్గనైజ్డ్గా ఉండండి. చెప్పిన తర్వాత పెట్టేది ఏముంది స్వామి, అక్కడ మర్చిపోతారు ఆడేముంది. ఆ బాటిల్ పెట్టి మిమ్మల్ని హింసించాలనే ఉద్దేశం ఉంటుంది ఆవిడకి. అసలు ఇంకంతెందుకు, నువ్వు చిన్న దానికి చిరాకు పడుతూ ఉంటే, చిన్న దానికి చిరాకు పడతాడు ఇతను, ఏదంటే అది మాట్లాడతాడు, ఇతనే నెగిటివ్ అవుతున్నాడని ఆవిడకి తెలిసి అక్కడ పెట్టినా కూడా ఆవిడ స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ ఇతనికంటే కూడా. ఎందుకంటే నువ్వు చిరాకు పడుతుంటే నీ మైనస్ అది, నీ నెగిటివ్తో నీ వీక్ పాయింట్తో ఆవిడ ఆడుకుంటున్నట్టు ఆవిడదే స్ట్రాటజీ. ఇంకా చెప్పాలంటే నిజంగా కానీ నువ్వు ఆవిడ వాంటెడ్గా పెట్టినా కూడా ఆవిడదే మంచి స్ట్రాటజీ. ఎందుకంటే నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు కదా, ఆ రియాక్ట్ అవుతున్నవే నీకు నెగిటివ్ అవుతున్నప్పుడు ఆవిడ చేసిన స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ అని నా ఉద్దేశం. ఆవిడ నేను చూసి మిమ్మల్ని చూసి మీ బిహేవియర్ చూసి అక్కడ పెడుతుందంటే వాంటెడ్గా, అది కూడా మంచి స్ట్రాటజీ అనిపిస్తుంది. ఈయన టార్గెట్ స్ట్రాటజీ కంటే కూడా
ఈవిడ సక్సెస్ అవుతున్నట్టు గుడ్ అనిపించింది సంజన గారు తప్పేం లేదు. తర్వాత సరికి హరీష్ మీ ఒక్కరితోనండి ప్రాబ్లం అన్నారు. అయిపోయిన తర్వాత డెమాన్తో తనుజ మాట్లాడుతూ అన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి, మేమేమైనా కంప్లైంట్ చేస్తున్నాం, పర్ఫెక్ట్ అండి, టూ గుడ్ అండి. ఎందుకంటే వీళ్ళు అసలు బిహేవ్ చేయొచ్చాలా, వీళ్ళందరూ పెంట రూల్స్ అని పెట్టారు. ఇప్పుడు పెట్టలేకపోయడానికి సెలబ్రిటీస్ ఓవర్ స్ట్రాటజీస్ ఉన్నాయి, జనాల దృష్టిలో పెట్టుకు ఆడుతున్నారు, అదొక రకమైన నెగిటివ్. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో మనం అర్థం చేసుకుంటే అరే వీళ్ళు ఏం చేయట్లేదు, రూల్స్ పెట్టలేదు, హౌస్లోకి రాణిస్తున్నారు, ఇన్ని చెప్పినా కూడా చిన్న వాటి మిస్టేక్స్ని పట్టుకుని వీళ్ళ సైడ్ ఓనర్స్ అనే ఫీలింగ్ లేకుండా వీళ్ళ మీదే ఎగురుతూ ఉంటే ఉడికిన కాలదా. ఆవిడ చెప్పి పర్ఫెక్ట్ బాత్రూమ్ ఏమన్నా క్లీన్గా ఉందా, ఏది క్లీన్గా ఉంది, అన్నింటిలో మిస్టేక్స్ ఉన్నాయి మీ వాళ్ళలో, అయినా కూడా మేము ఒక్కటి పాయింట్అవుట్ చేస్తున్నాం, పోనీలే అనేసి వదిలేస్తున్నాం. మా మీదే ఎగురుతాడు ఏంటండి అతను అనేది ఉడికిన బాగా వేస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇమానిల్ కూడా అంటాడు కేవలం ఆ రోజు తనుజకి హెల్ప్ బాగాలేక ఫేస్ పెట్టిన దానికి, హెల్ప్ బాగాలేకంటే పీరియడ్స్ వాళ్ళ ఫేస్ పెట్టిన దానికి చిరాగ్గా మనసుకు ఏమేమి మాట్లాడాడు, ఎంత మాట్లాడాడు, ఏమన్నాడు అనేది. కానీ భరణి గారు కూడా ఆయన అన్నపూర్ణలా పెట్టాలి అనేసి ఆయన అంటాడు. కానీ ఆయన ఎప్పుడైనా నవ్వుతున్నాడా, నవ్వి పెట్టిందా, యాడ పెట్టాడు నవ్వి, ఎప్పుడు చిరాకు ఫేస్తూనే పెడుతున్నాడు. ఆవిడ తనుజ గారు చిరాకు ఫేస్ అయితే చిరాకు టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అవుతుంది, అలా పెట్టి ఫేస్ పెట్టాడు. ఇంక ఇది ఎవరికైనా అర్థం కదా, ఆ మాత్రం బ్రెయిన్ పని చేయట్లేదా హరీష్ గారికి. తర్వాత సరికి ఇమానిల్ కుదిరితే మార్చండి కుక్కుని అని చెప్పిన పాయింట్ కరెక్టే, మార్చకపోతే నా నాశ కష్టం. నెక్స్ట్ సరికి అందరి సేమ్ ఒపీనియన్, ఓనర్స్ అందరిది కూడా మార్చాల్సిందే అని. లాస్ట్ డిమాండ్లో ఓకే మానిటైజ్ పర్మిషన్ అడిగి చేసుకోవాలి కదా, అంతే గుడ్ విషయంలో మానిటైజ్ పర్మిషన్ అడిగి చేసుకోవాలి కదా, నేను చూస్తాను మార్చడానికి ట్రై చేస్తానని వెళ్ళిపోతాడు. ప్రియా ఇంకా ఇద్దరున్నారు, 50% ఉంది ఇక్కడ అంతే. ప్రియా మా అమ్మ లెటర్ తీసుకుంటాను అనేసి బిగ్ బాస్ పిలిచాడు ఉదయాన్నే. పిలిచగానే వాళ్ళ అమ్మ లెటర్ తీసుకున్నారు. వాళ్ళ అమ్మ లెటర్ రాస్తే వాళ్ళ అమ్మ మంచి హింట్స్ ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు ఏమిచ్చారంటే అందరితో బాగా కలిసి ఉన్నాం, అలాగే ఉండు అని చెప్తున్నారు. కలిసి ఉండాలి, కలిసి ఉండు అన్నట్టుగా. అందరితో మరి ఆ అలవెన్స్ ఓనర్స్తో బీభత్సంగా కలిసి ఏం లేరు, కానీ ఒకరిద్దరితో స్టిల్ కలిసి ఉండాలి అనే హింట్ ఇచ్చిన విధానం బాగుంది. దాంతోపాటుగా చిన్న వాటిని పట్టించుకోకు అన్న మ్యాటర్ కూడా సూపర్. చిన్న వాటి వల్ల నువ్వు నెగిటివ్ వస్తున్నావు బయట చూసుకో అనేసి ఇంటి కూడా ఇచ్చారు వాళ్ళ అమ్మగారు. ప్రియా నువ్వు మా ఇంట్లో ఉన్నట్టే ఉన్నావు, అంతా అలాగే బాగుండు, మన ఇంట్లో ఎలా ఉంటావు అలాగే ఉండు అనే సెన్స్లో కూడా హింట్ కూడా ఇచ్చారు. గుడ్, బాగా హింట్లు ఇచ్చారు. నెక్స్ట్ రౌండ్లో సంజన గారు సుమన్ నిలబడి ఉన్నారు. అప్పుడు ఏంటంటే సుమన్ గారు చెప్పారంట ఆల్రెడీ నువ్వైనా కొట్టు అనేసి అనుకున్నారంట బజర్ని. కానీ సుమన్ గారు కూడా స్లోగా వస్తే సంజన గారు ఇంకా స్లోగా వచ్చారు. సుమన్ గారు కొట్టేసి ఏంటమ్మా రావచ్చు కదా, అసలు రాకుండా ఉండిపోయేవేంటి, నువ్వే తీసుకో అని చెప్పాను కదా, నువ్వు అసలు రాలేదేంటమ్మా అంటే ఓకేలే కావాలని రాలేదు మీరే తీసుకుని అంటే పాపం సుమన్ అన్న నువ్వు సాక్రిఫైస్ చేసావా, నేను సాక్రిఫైస్ చేసాను ఏంటమ్మా నువ్వు రావాల్సిందే అనేసి ఫీల్ అయ్యాడు. ఇక్కడ ఏం లేదండి, అన్ని స్ట్రాటజీలు ఉంటాయి ఆటలు. సంజన గారిది కూడా అది స్ట్రాటజీ ఉండొచ్చు. సుమన్ శెట్టి గారితో వెళ్ళి సంజన గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి గెలిచి ఉండొచ్చు కూడా. కానీ ఒక్కోసారి ఏమవుద్దంటే స్క్రీన్ ప్రజెన్స్ ఎవరికి ఎక్కువ వస్తుందో ఆట తెలిసిన వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. ఆట తెలుసు ఆవిడకి, శనివారం ఆదివారం ఎలాగైనా మనకి ఇస్తారు, అందరికంటే మంచి సర్ప్రైజ్ మనకు ఉంటుంది. కాబట్టి దీన్ని అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కంటెంట్ ఏదైతే ఆలోచిస్తున్నాడో దానికి మనం సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో కూడా ఆవిడ కొంచెం డ్రామా కూడా క్రియేట్ చేశారన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఓకే అదేం పెద్ద విషయం కాదులే అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఆవిడ వాంటెడ్గానే అది పట్టుకోలేదు, పట్టుకోవాలంటే పట్టుకోగలదు. ఎందుకంటే ఆవిడ ఎమోషన్స్ శనివారమే ఎక్కువ వర్కౌట్ అవుద్ది. చూద్దాం వెయిట్ చేద్దాం అనే ఫీలింగ్లో ఉంది. ఇంకా బిగ్గర్ సర్ప్రైజ్ వస్తుందని, ఎందుకంటే వచ్చింది ఆట కోసం కదా, ఆ ఆట కోసం ఏదైనా చేయొచ్చు అనే సెన్స్లో ఉన్నారు ఆవిడ. స్టిల్ ఓకే అది పెద్ద విషయం కాదు, కానీ అది స్ట్రాటజికల్గానే మూవ్ చేశారు, స్ట్రాటజికల్గానే చేస్తున్నారు, ఆట బాగా తెలుసు అనిపిస్తుంది. ఇలాంటి మూవ్స్ ఇలాంటి స్ట్రాటజికల్ వ్యవహారాలు రాను చేసుకుంటే లేకుండా ఒకసారి నాట్ గుడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అది ప్రస్తుతానికి ఓకే. ఇంక రాను పదే ఇట్లాంటి స్ట్రాటజీలు మనకు కనపడుతున్నాడు, ఏదో తేడా కొడుతుంది సీనా అనేసి నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అది నెక్స్ట్ వచ్చరికి 10% మాత్రం ఉంది, అది పెంచుకోవడానికి భరణి గారి డాలర్ లాకెట్ ఓపెన్ చేసించాలంటే బిగ్ బాస్ కూడా దాంట్లో ఏముందో అనుకున్నాడో ఓపెన్ చేయించాలంటే పాపము సుమన్ గారు వచ్చి అడిగిన విధానం, బిగ్ బాస్ ఇంకేదైనా ఆప్షన్ లేదా బిగ్ బాస్ అనేసి అంటే మీకు తెలుసుగా ఏం లేదు పోయి ఆ పని చూడండి అనేసి చెప్పగానే బయటకు వచ్చి అన్న అమాయకంగా అడిగిన విధానం, ఆయన ఇన్నోసెంట్ ఫేసు టూ గుడ్ అండి. అన్న ప్లీజ్ అన్న ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే వద్దు కానీ అన్న చూడన్న అనేసి అడిగిన విధానం వెరీ గుడ్ అండి. భరణి గారు కూడా కన్సిడర్ చేసి చూడండి భరణి గారు ఏమంటారంటే ఓకే మంచి అకేషన్లో చేద్దాం అనుకున్నాను, ఓపెన్ చేద్దాం అనుకున్నాను, వెళ్ళాడు ఓపెన్ చేయడానికి అందరిని పిలిచాడు. చెప్పిన మాట లేదంటే దీంట్లో ఉన్న ఇద్దరు పర్సన్స్లో ఎవరో ఒకరు వస్తారు స్టేజ్ మీదకి అనుకున్నాను, అప్పుడు చూపిద్దామని అనుకున్నా. ఇది క్యారీ చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను వీళ్ళందరికీ వార్డు ఇచ్చి వచ్చాను, కోప్పడను అని. దీంట్లో ఉన్నది మా అమ్మ అండ్ మా గురువు, ఇవన్నీ ఓకే అండి, ఇదంతా ఎమోషన్ గుడ్, మాట ఇచ్చి వచ్చారు ఇవన్నీ గుడ్. ఆ లాకెట్ చూపించకపోవడానికి, ఆ లాకెట్ కోసం స్టేజ్ మీద డ్రామా క్రియేట్ చేయడానికి నాకు వర్స్ట్ అనిపించింది. దాంట్లో ఏమీ లేదు. ఒక లాకెట్ పక్క అమ్మ అని రాసింది, ఒక లాకెట్ పక్క గురువు అని రాసింది. దాంట్లో ఏముంది, దాంట్లో ఎమోషన్ ఏముంది, బాడీలో పార్ట్ అంటాడేంటి, అంత పెద్ద మాట్లాడి నిజంగా నేను ఏమనుకున్నా తెలుసు, నిజంగా ఎవరో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బ్లడ్ రిలేటెడ్ డ్రాప్స్ లేకుంటే ఇంకేదైనా ఒక పార్ట్లో సంథింగ్ ఏదైనా ఉండి దాన్ని పెట్టుకుని లాకర్లో చేసుకోవడమో సంథింగ్ ఎవరికైనా ఏమన్నా అయిందేమో రిలేటెడ్
వేరేగో వెరీ ఎమోషనల్ థింగ్ కనెక్ట్ అయి ఉంది అన్న ఫీలింగ్లో ఉన్నా. అక్కడ ఏమీ లేదు. ఒక లాకెట్ మీద గురువు, ఒక లాకెట్ మీద అమ్మ రాసి ఉంటే దాన్ని స్టేజ్ మీద పెట్టుకొని దానికోసం వెనక్కి వెళ్తా అనేది ఓవర్ డ్రామాటిక్ ప్రాబ్లం. డ్రామా భరణి గారు డ్రామా చేశారు అని అనిపించింది. కానీ ఇంత డ్రామా చేసినా మనీష్కి ప్లస్ శ్రీజ గారికి బయట టాపిక్ తీసుకొచ్చి నామినేట్ చేయడం అనేది వాళ్ళకి హక్కు లేదు. స్టిల్ మనకు ఆడియన్స్కి ఫీల్ అవుతుంది అది డ్రామారా, ఎవరో వస్తే స్టేజ్ మీద ఓపెన్ చేసే అంత అక్కడ ఏముంది, ఎవరో వస్తే స్టేజ్ మీద చూపించే అంత అక్కడ ఏముంది, ఏమీ లేదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా ఏమనిపిస్తుంటుందంటే అక్కడ ఏముందో ఆయన అప్పుడప్పుడు స్క్రీన్ ముందు చూసుకుంటూ ఉంటారు కదా, అలా చూసుకొని ఏమన్నా వాళ్ళకి లేకుండా వాళ్ళకి చెప్పేసి వచ్చారో వాళ్ళకి తెలుసు అనుకుంటా. ఇది ఓవర్ డ్రామాటిక్ అవుద్దేమో, పోయి చూపించి వారాలు గడిచిన తర్వాత చూపించే అంత ఐటమ్ ఆడ ఏం లేదు, ఇప్పుడే చూపించేద్దాం, ఇప్పుడే ఓపెన్ చేయించేద్దాం అనేసి కూడా చేయించి ఉండొచ్చు. అక్కడ ఏమీ లేదు, డొల్లా. అది అంత ఎమోషనల్ థింగ్ అని నేనైతే కోరుకోవట్లేదు, నేనైతే అనుకోవట్లేదు. అంటే ఆయనకి అయ్యి ఉండొచ్చు, మనకు ఆ ఎమోషనల్ కనెక్ట్ రావట్లేదు, మనకు ఆ ఎమోషనల్ కనెక్షన్లో ఉండేంత సీన్ అక్కడ కనపట్లేదు. అది డ్రామా చేసిన ఫీలింగ్గా వస్తుంది, డొల్లా అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు, నాకు నిజంగా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం. సుమనన్న థ్యాంక్స్ అని చెప్పి కాళ్ళ మీద కూడా పడ్డారు, సూపర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి భరణి, ఆవిడ గురించి కూడా జస్టిస్ జరిగేలాగా చూడు, పాపం ఆవిడకి కూడా ఇబ్బందిగా అంటే సరే అన్న అని చెప్పి లోపలికి పోయి 10% మిగిలిచ్చే తీసుకునేసి అలా ఒప్పుకున్నాడు. తీసుకునేసి బిగ్ బాస్ అది చాలనేసి ఫోటో తీసుకుంటే ఆ ఫోటో ఫ్యామిలీ ఫోటో అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఒక్క ఫోటో పంపిస్తే దాన్ని అడిగినా కూడా బిగ్ బాస్ ఏం చెప్పాల, ఈ రోజుకి అయిపోయింది ఇంకంతే, ఈ టాస్క్ అయిపోయిందని చెప్పగానే ఆయన పాపం బాధపడ్డాడు. బాగా అనిపించింది. ఎమోషనల్ ఇన్నోసెంట్ పర్సనాలిటీ టూ గుడ్. తర్వాత సంజన సంచాలకంగా ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే లోపల ఒక స్ట్రక్చర్ లోపలికి వెళ్ళి ముగ్గురు అమ్మాయిలు, ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు, శ్రీజ, ఫ్లోరా అండ్ రీతు చౌదరి గారు. ఆ రీతు చౌదరి గారు ఫిజికల్ టాస్క్లో ఈజీగా వన్ సైడెడ్గా వాళ్ళిద్దరితో గెలిచేస్తారు. సింగిల్గా ఆడితే తెలిసి నోటాడు, అది ఎవరికైనా తెలుసు. వాళ్ళిద్దరు కలిసి ఆడినా కూడా ఆవిడ వన్ సైడ్గా ఆడారు. కాబట్టి ఆ టాస్క్లో ఖచ్చితంగా రీతు గారే గెలవాలి, దానికి కూడా ఇమ్యూనిటీ ఇవ్వడం చూసారు. రీతు గారికి ఇమ్యూనిటీ రావాలని డిసైడ్ చేసిన ప్లాన్. బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళు మాత్రం రానండి, బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళకే ఇప్పుడు రీతు గారు ఎక్కడ ఉంటే అక్కడ ఫిజికల్ టాస్క్ పెడితే గెలిచేస్తారు. అబ్బాయిలతో ఉన్నప్పుడు ఏ టాస్క్ పెడితే గెలవాలో అది పెడతారు. అది క్లియర్ అండి, ఎవరి చేతుల్లో అయినా ఈజీ ప్రాసెస్, అది క్లియర్గా అర్థమైపోతుంది. ఆవిడ కోసం పెట్టారు, ఆవిడ్ని ఇమ్యూనిటీ తీసుకురావాలి, ఈ వీక్ సేవ్ చేయాలని పెట్టారు, దాంతోపాటు చికెన్ పీసులు ఇచ్చారు, దాంతోపాటు కంటెంట్ ఎక్కువ ఇచ్చారు, కంటెంట్ ఎక్కువ ఆవిడ చేశారు. క్లియర్గా రీతు చౌదరి గోయింగ్ టు బీ సేవ్డ్, అంతే, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఆవిడ సేవ్ అయిపోతారు, అది కనపడిపోతుంది. కానీ ఇమ్యూనిటీ ఇద్దామని ట్రై చేస్తే అది వర్కౌట్ కాలే. అది ఎందుకు వర్కౌట్ కాలేదంటే ఈ టాస్క్ మొత్తం మీద నెక్స్ట్ లెవెల్ ఆడింది ఫస్ట్ రీతు చౌదరి గారే. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఆడినా కూడా కొన్ని సిచ్యువేషన్లో 4 బాల్స్ తీసుకెళ్ళి వేసిందంటే టూ గుడ్, ఇంకా ఎక్సలెంట్గా ఉండాలి. ఆవిడకి ఎంత నెగిటివ్ ఉన్నా ఆ పులిహోర యాంగిల్ నెగిటివిటీని తీసుకుని వస్తున్నా ఒకటే మాట, బయట జరిగేవి వదిలేసేయండి, లోపల జరిగే పులిహోర యాంగిల్ కానీ ఆవిడ కానీ ఆపగలిగితే షీ విల్ బీ ఇన్ టాప్ 5. లోపల జరిగే పులిహోర కానీ కంట్రోల్ చేస్తే రీతు చౌదరి విల్ బీ ఇన్ టాప్ 5 ఫర్ ష్యూర్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే అంత స్టఫ్ ఇస్తుంది, అంత ఆట ఉంది, అంత ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయి, గుడ్ అగ్రెసివ్ నేచర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయి టాప్ 5లో ఉండే క్యాండిడేట్. ఒకవేళ కానీ ఆ అమ్మాయి ఆ పులిహోర యాంగిల్ తగ్గిస్తే బయట నెగిటివిటీ ఉన్నా కూడా ఆవిడ టాప్ 5 దాకా వెళ్తుంది. అంత ఆట ఉంది, అంత స్టఫ్ ఉంది, అంత గట్టిగా పోరాడుతుంది. ఇద్దరు మనుషులు పడ్డా కూడా ఆవిడ లాక్కొని 4 బాల్ వేసిందంటే సూపర్. ఈవిడది ఒక ఎత్తంటే బక్కపల్చిన బాడీ వేసుకుని ఇంతే ఉన్న శ్రీజ గారు ఎలారా రీతు చౌదరిని 2-3 సార్లు హోల్డ్ చేసి ఫ్లోరా గారికి హెల్ప్ చేసి ఫ్లోరా గారు 3 బాల్ తీసుకునేలాగా, 1 బాల్ మాత్రం ఆవిడ స్వయంగా, 2 బాల్ మాత్రం శ్రీజ గారి వల్ల శ్రీజ గారి హెల్ప్ వల్ల తీసుకెళ్లేలాగా రీతు చౌదరిని హోల్డ్ చేసిన విధానం. రీతు చౌదరి అంత కట్అవుట్ పైన పడుతున్నా కూడా వెనక్కి తిరిగి చూడకుండా, ప్రియా గారు రావే ఎందుకే అన్నా కూడా ఆగకుండా ఆట ఆడిన విధానం, శ్రీజ గారు చేసిన ఆడిన ఎఫర్ట్స్ పెట్టిన శ్రీజ గారి ఎఫర్ట్స్కి ఫిదా అయిపోవాల్సింది, ఎవడైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే అగ్ని పరీక్షలు ఆడిందిలే ఇక్కడేం ఆడద్దు అనుకుంటే ఇక్కడ 2 టాస్క్లు ఆడింది అమ్మాయి, 2 టాస్కుల్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ అవుద్ది. శ్రీజ గారిది ఆవిడలో ఉన్న ఒకే ఒక నెగిటివ్ వాయిస్ ఇరిటేషన్, అది ఆవిడ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, దాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయితే బాగుంటుంది. కొంచెం ఆవిడని గేమ్ పరంగా చూద్దాం. ఇరిటేషన్ అది ఇది అనేది పక్కన పెట్టాలి, అది మనం ఎవడేం చేయలేడు, దేవుడు ఇచ్చింది. కానీ ఆర్గ్యుమెంట్స్ కూడా తగ్గించుకుంటే ఈ టాస్క్లు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా వారాలు ఉంటారు శ్రీజ గారు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే కట్అవుట్కి మించి ఆడుతున్నప్పుడు, ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు, సిచ్యువేషన్ తగ్గట్టుగా స్ట్రాటజీలు వేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆవిడ కట్అవుట్కి ఆ టాస్క్లో షైన్ అవ్వాలి అంటే ఆవిడ కట్అవుట్కి రీతు చౌదరితో ఫైట్ చేసి షైన్ అవ్వడం ఇంపాసిబుల్. కాబట్టి స్ట్రాటజికల్గా రీతు చౌదరిని ఆపి ఆవిడ వల్ల ఒకరిని గెలిపించాలి, గెలిస్తే ఆవిడ షైన్ అవుతారని ప్లాన్ చేసిన విధానం ఏదవుతుందో దాన్ని ఎవ్వడు కూడా కాదనలేడు. కొంతమంది అనొచ్చు గ్రూప్ గేమ్ ఆడారని. అరే గ్రూప్ గేమ్ ఆడకపోతే అంత కట్అవుట్తో ఎలా ఆడుతున్నాం? వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడబట్టే రీతు చౌదరి ఈరోజు కూడా రీతు చౌదరికి పాజిటివ్ ఎపిసోడ్ ఎందుకు వచ్చింది? వీళ్ళ వల్లే వచ్చింది. లేకపోతే రీతు చౌదరి అలవోగ్గా ఆడి ఇమ్యూనిటీ తీసుకుంటే మనమే క్వశ్చన్ చేయము, బిగ్ బాస్ వాంటెడ్గా ఇచ్చారా, బిగ్ బాస్ ఆ అమ్మాయి కోసం టాస్క్ పెట్టాడని మనమే అంటాం. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడడం కూడా రీతు చౌదరి గారికి కలిసి వచ్చింది. ఆ గ్రూప్ గేమ్ ఆడే దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఆ అమ్మాయి ఆడగలద్ది, ఆ అమ్మాయి బలవంతంగా కొట్టుకోగలద్ది, ఆ అమ్మాయిని పట్టుకోవడం అంటే చాలా కష్టం. సూపర్ అనిపించిందండి నాకు రీతు చౌదరి ఆట. దాంతోపాటుగా శ్రీజ గారి ఆట కూడా నెక్స్ట్ లెవెల్. ఫ్లోరా గారు కూడా ఆవిడ ఏజ్కి ఆవిడ ఎఫర్ట్స్కి
ఆవిడ ఏజ్కి సంబంధించి చూస్తే మాత్రం 2 గుడ్ ఎఫర్ట్స్, నెక్స్ట్ లెవెల్ ఆడింది. ఆవిడ కూడా ఈ 3 బాల్ తీసుకెళ్ళే దాంట్లో శ్రీజ గారు 2 బాల్కి హెల్ప్ చేసినా 1 బాల్ ఆవిడే తెచ్చుకున్నారు. 3 బాల్లో ఆ గోల్లో వేసింది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ సూపర్. ఆవిడకి ఇమ్యూనిటీ వచ్చింది, ఆవిడకి అవసరం కూడా పర్టికులర్గా ఆవిడకి బూస్ట్ వచ్చింది, ఇమ్యూనిటీ వచ్చింది, టాస్క్ కూడా బాగా ఆడింది అనేది వచ్చిందరికి నెక్స్ట్ వీక్లో నామినేషన్లో కూడా ఎవరు చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి 4-5 వీక్స్ అట్లీస్ట్ ఉంటారు. సో ఇక్కడ రీతు చౌదరి మధ్యలో టాస్క్ అంతా అయిపోయిన తర్వాత 1 బాల్ ఉంది శ్రీజ గారికి. 1 బాల్ ఉండేవాళ్ళు కాదు, మినిమం 3 బాల్ ఉండాలనేది, ఆ గోల్ పోస్ట్లు వేయడానికి మినిమం 3 బాల్ ఉండాలనేది రూలు. సంజన గారు కరెక్ట్గానే మాట్లాడారు. ఇక్కడ తనుజ గారు అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేశారన్న ఫీలింగ్ నాకు వచ్చింది. శ్రీజ గారు రిలేటెడ్గా స్టాండ్ తీసుకొని అవసరమే లేదు, అంత రూడ్గా అంత హై పిచ్లో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ సంజన గారు చాలా డీసెంట్గానే మాట్లాడడానికి, ఆ పిచ్ పెంచకుండా, హై పిచ్ పెంచకుండా మాట్లాడడానికి ట్రై చేశారు, మాట్లాడారు కూడా. నాకు అసలు తనుజ గారు ఎందుకు మాట్లాడారో, ఎందుకు వచ్చారో అర్థమే కదా. ఈవెన్ లైవ్లో కూడా భరణి గారు, ఇమానులు కూడా ఎందుకు వస్తుంది అసలు సంబంధం లేకుండా అని సంజన గారితో మాట్లాడుతూ ఉంటే నాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది. తనుజ గారు ఈ పర్టికులర్ పాయింట్లో ఆవిడ వ్యాలిడే కాదు, అసలు సంబంధమే లేదు. సంజన గారు పర్ఫెక్ట్గానే చేస్తున్నారు, సంజన గారు నీట్గానే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సంజన గారు అవతల ఈ తుపాస్ సంచాలకులు ఎవరైతే ఉన్నారో మిస్టేక్ చేస్తే ఎలిమినేట్ అన్నారు బిల్డప్గా. అలాగా సంజన గారు చేయకుండా బాల్ బయటకు వచ్చినా, బాల్ ఇసిరేసిన మళ్ళీ ఛాన్స్ ఇస్తూ ఆడండి అన్నారు. తెలుసు మీ ఆటకు విలువ ఉండేవాళ్ళు ఎవరికైనా ఊరికే ఎలిమినేట్ చేయడం అది కాదు, అందరికీ ఛాన్స్ ఇచ్చి ఆడుకోండి అన్నారు. మధ్యలో ఆపుతున్నారు, మధ్యలో అడుగుతున్నారు ఓకేనా అని. ప్లస్ సంచాలకగా శ్రీజ అంటే ఇష్టం లేకపోయినా, శ్రీజకి ఆవిడకి ఇష్యూ ఉన్నా, శ్రీజ ఓకేనమ్మా అమ్మ పైన పడద్దు అనేసి రీతు చౌదరి గారి చేత కూడా మాట్లాడారు. మీరు వచ్చి ఆడండి, ఏంటి మీరు మాట్లాడరు. రీతు చౌదరి మాత్రం ఫుల్ ఫైర్ అయ్యా అందరితో. ప్రియా నువ్వు వచ్చి ఆడు, ఏంటండి ఇంకెట్లా ఆడతారు, అందరి మీద ఫైరు. సో అంత ఫైర్ అవుతున్న సంజన గారు సజెస్ట్ చేస్తూ శ్రీజ రిలేటెడ్గా దెబ్బలు అవుతున్నాయని గమనిస్తూ ఉన్న విధానం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. ఓవరాల్గా సంజన గారు 2 గుడ్. అండ్ ఇక్కడ రీతు చౌదరి ఎక్సలెంట్. శ్రీజ గారు ఆవిడ బాడీకి, ఆవిడ ఆటకి సంబంధం లేదు, నెక్స్ట్ లెవెల్ చాలా రోజులు ఉండబోతున్నారు. ఈ వీడియో బిగ్ బాస్ సీజన్ 9 మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిపోతున్నారు శ్రీజ గారు. ఎంత నెగిటివిటీ ఉన్నా ఆ నెగిటివిటీ నుంచి దమ్ము శ్రీజ పాజిటివ్లోకి వస్తారు అన్న ఫీలింగ్ నాకు గట్టిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతే, అంతకుమించి ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బై. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మంచి అప్డేట్స్ ఉంటాయి. నెక్స్ట్ అర్ధరాత్రి గుసగుసలు, తర్వాత సరికి వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఫాస్ట్గా వస్తాయి. ఈరోజు నిజంగా సినిమా చూడడం వల్ల నాకే లాసు, అనవసరంగా డబ్బులు బొక్క, అనవసరంగా రివ్యూ చేయలేకపోతున్నాను, ఇవన్నీ అయినాయి. ఇక్కడ నుంచి అట్లాంటి ఏమి ఉండదు. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ చేస్తూ ఉంటాను, ఫాస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ మామ. సారీ మధ్యలో ఒక పదం వాడాను ఎమోషన్స్ రిలేటెడ్గా, అది నా మిస్టేక్, యాక్సెప్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది ఎడిట్ చేస్తాను కుదిరితే కూడా.